హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈరోజు చూసుకున్నట్టయితే మనకి 27th మే దిస్ ఇస్ ద లాస్ట్ డే ఫర్ ఎంసెట్ ఎగ్జామ్స్ 2025లో జరుగుతున్నటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్కి ఇది లాస్ట్ డే అనమాట. సో ఫస్ట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక షిఫ్ట్ అయిపోతే మనకి ఇంకా ఎగ్జామ్స్ అయితే మొత్తంగా పూర్తిగా అయితే ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడతాయి. సో దీనికి సంబంధించినటువంటి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళకి కూడా ప్రిలిమినరీకి వచ్చేసి రేపు అయితే రిలీజ్ చేశారు. సో 28th మే రోజున రిలీజ్ చేశారు. 11 o'clock వచ్చేస్తుంది. సో ఆ అప్డేట్ రాగానే నేను మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఈరోజు 27th మే రోజున ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్ రాసినారో మీకు పేపర్ ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఎందుకు అనంటే నెక్స్ట్ దీనివల్ల మనం ఏమవుతుందంటే అన్ని కామెంట్స్ అయితే అనాలిసిస్ చేసి సో ఒక డ్రా చేసాం అనమాట. ఫస్ట్ మనకి 21st నుంచి 27th వరకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా. సో ఈ తరుణంలో మనమైతే పేపర్ అనాలిసిస్ చేసాం. సో ఆల్మోస్ట్ అందరికీ ఏ విధంగా వచ్చింది పేపర్ అండ్ ఏ షిఫ్ట్ వాళ్ళకి ఏ షిఫ్ట్ అనేది టఫ్గా ఉంది. సో 22nd రోజా 24th రోజా ఏ షిఫ్ట్ అనేది టఫ్గా అనిపించింది. సో దానికి నార్మలైజేషన్ ప్రక్రియలో +10 to 15 మార్క్స్ కలుస్తాయా, లేదంటే 5 మార్క్సే కలుస్తాయా, లేదంటే 6 మార్క్స్ కలుస్తాయా, ఎన్ని మార్క్స్ కలుస్తాయి ఏంటి అని చెప్పేసి మనమైతే పూర్తిగా అనాలిసిస్ అయితే చేస్తామన్నమాట. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అండ్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలపండి కింద, ఓకేనా. సో ఈరోజు 27th మే రోజున చూసుకున్నట్లయితే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి పేపర్ ఏ విధంగా వచ్చిందంటే ఫ్రెండ్స్, మ్యాథ్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ యొక్క 3 సబ్జెక్ట్స్ వచ్చేసి ఇలా ఏ విధంగా వచ్చాయంటే ఫస్ట్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసి చూసుకున్నట్లయితే ఎక్కువ అయితే టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ ఎక్కువగా లెంతీగా అయితే ఉన్నాయి. సో క్వశ్చన్స్ అయితే వచ్చినట్టే అనిపిస్తుంది అండ్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలా టైం అనేది చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అయితే ఆ విధంగా ఉంది. అండ్ ఓవరాల్గా పేపర్ వచ్చేసి మోడరేట్గానే ఉందన్నమాట. వెరీ టఫ్ ఏం లేదు, మోడరేట్గా అనిపించింది అనేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. అదేవిధంగా హైవైటెడ్ చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్స్ వచ్చాయి, మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నటువంటి చాప్టర్స్ నుంచే. నెక్స్ట్ ఫిజిక్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఉందన్నమాట. బట్ ఇందులో వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ అనేవి టఫ్గా అనిపించినాయి అని చెప్పి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. ఈ యొక్క ఫిజిక్స్ చూసుకున్నట్టయితే కూడా మోడరేట్గా ఉంది పేపర్ అండ్ చేసే విధంగా ఉంది. వేరే షిఫ్ట్ లాగా టఫ్గా ఏం లేదు, చేసినాం కొన్ని క్వశ్చన్స్ అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. అండ్ ఈ యొక్క ఫిజిక్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి ప్రీవియస్లో మాట్లాడుకున్నటువంటి చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని స్టూడెంట్స్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ వచ్చేసి ఈరోజు కెమిస్ట్రీ కూడా మోడరేట్గానే వచ్చింది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. అంత ఈజీ ఏం లేదు, పర్లేదు, మోడరేట్గానే వచ్చింది. ఓవరాల్గా ఈరోజు 27th మే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి పేపర్ చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా పేపర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవన్నీ కలుపుకుంటే కనుక మోడరేట్గా వచ్చింది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. మేబీ ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళకి నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి యాడ్ అవుతాయా కట్ అవుతాయా అనేది మనమైతే నెక్స్ట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మనమైతే డిక్లేర్ అయితే చేద్దాం అనమాట. ఎందుకంటే మోడరేట్గానే వచ్చింది, పూర్తిగా మోడరేట్గా వచ్చినటువంటి పేపర్ అంటే ఇదే అనమాట. కొన్ని పేపర్స్ వచ్చేసి టఫ్ వచ్చినాయి, కొన్ని పేపర్స్ వచ్చేసి నార్మల్ అంటే ఈజీగా వచ్చినాయి. బట్ వేరాజ్ మోడరేట్గా వచ్చేసి ఏ పేపర్ రాలేదన్నమాట. ఒకటి ఇప్పుడు మ్యాథ్స్ టఫ్గా వస్తే ఫిజిక్స్ వచ్చేసి ఈజీగా వచ్చింది అండ్ ఫిజిక్స్ మ్యాథ్స్ వచ్చేసి టఫ్గా వస్తే కెమిస్ట్రీ ఈజీ వచ్చింది, ఇలా వచ్చింది. బట్ వేరాజ్ ఈరోజు చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ కూడా కొంచెం మోడరేట్గా అనిపించింది అని కొన్ని క్వశ్చన్స్ చేయలేకపోయామని చెప్పి స్టూడెంట్స్ అయితే అన్నారనమాట. ఈ విధంగా ఇవాళైతే పేపర్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి ఎవరైతే వెళ్తున్నారో కొంచెం బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నటువంటి చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ ద అవుట్ చాప్టర్స్. నెక్స్ట్ మీరు బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలపండి.